ఇలాంటి మూవీస్‌లో కదా మన నజరియని చూడాలనుకుంటుంది. సో, డోంట్ మిస్ దిస్ మూవీ. హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ 'సూక్ష్మదర్శిని'. మెయిన్ లీడ్స్‌లో నజరియా అండ్ బాసిల్ జోసెఫ్ గారు యాక్ట్ చేశారు అండ్ డైరెక్టెడ్ బై ఎంసీ జితిన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లేడీ ఓరియంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూవీ ఇనిషియల్ గా స్లోగా స్టార్ట్ అయినా సరే మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అలాగే ఆ ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా టూ కూడా ఉన్నాయి. మనం కొంచెం కూడా ప్రిడిక్ట్ చేయలేం. సో మూవీ అయితే చాలా బాగుంది. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే స్టోరీ మొత్తం కాలనీలో ఉండే ఫ్యామిలీస్ మధ్య తిరుగుతూ ఉంటుంది. మన హీరోయిన్ నజరియా వచ్చేసి ఒక హౌస్ వైఫ్, అలాగే జాబ్ సర్చ్ చేస్తూ ఉంటుంది. అదే కాలనీకి ప్రీవియస్ గా ఉండి వెళ్ళిపోయిన ఒక ఫ్యామిలీ మళ్ళీ తిరిగి ఉండడానికి వస్తుంది. సో ఆ ఫ్యామిలీ ఒక మర్డర్ చేస్తుంది. ఇంతకీ ఆ మర్డర్ ఎవరిది అండ్ ఆ మర్డర్ ని నజరియా గారు ఎలా కనిపెట్టారు అనేది స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నజరియా గారు అయితే ప్యూర్లీ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే బాసిల్ జోసెఫ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. కమింగ్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ వచ్చేసి శరణ్. మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. కొన్ని కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా బాగా క్లియర్ గా చూపించారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎగ్జావియర్. ఇట్స్ ఎ డీసెంట్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ లో మోస్ట్లీ మనం మ్యూజిక్ ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే గా వర్క్ చేసింది లెవిన్ టీబీ. స్క్రీన్ ప్లే అయితే చాలా టూ కూడా ఉంది. మూవీ మొత్తం స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గా చేసేలాగా చేసింది. అండ్ ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ జితిన్. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే మనం మోస్ట్లీ హీరో ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చూసాం. బట్ దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఒక చిన్న సింపుల్ స్టోరీని తీసుకొని ఎంత బాగా ఎంగేజింగ్ గా చేసి ఎంత బిగ్ హిట్ చేశారంటే సో డెఫినెట్లీ మనం డైరెక్టర్ కి కంగ్రాట్స్ చెప్పాలి. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గాయస్. నా రేటింగ్ వచ్చేసి 3/5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అగైన్ డోంట్ మిస్ దిస్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.